దయగలవ తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. మాట్లాడేది మీరు, అయ్యా మనిషిని చాడు మరిపరిచి మరొక కూడా వాడుకోవాలి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దానికి పై వచనం ఏమనుందంటే, ఆ యొక్క మాట, ఆయనను చూడగంట భయము కలుగుతుందంటండి. ఉందండి ఆ మాట 3వ అధ్యాయం 1వ వచనంలో, నిన్ను గూర్చిన వార్త వినగా నేను భయపడుచున్నానని దేని ఒక వాక్యం సెలవుస్తుంది. ఏమన్నారా అంటే, మరి గతించిన సంవత్సరములు మనము చూస్తూ ఉన్నాము. మరి ఎంతోమంది మన కనుల ఎదుటనే కాలగర్భంలో కలిసిపోయారు. కానీ తన యొక్క ఉచితమైన కృపలో, తన ఉచితమైన కాపుదాల్లో మనలో ఉంచాడు కనుక దేవుని బిడ్డలారా, ఆయన మనకి ఏం కలిగిస్తున్నట్ట? భయాన్ని కలిగిస్తున్నట్ట. ఎందుకు భయాన్ని కలిగించాలి అని అంటే, యెహోవా యందు భయము కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎవరి గురించి భయం కలిగి ఉండాలి? మనము దేవుని గురించిన భయము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే కిందికి వచ్చేసరికి యెహోవా సంవత్సరములు, ఈ సంవత్సరములు ఎవరి అంటండి? ఆ దేవాది దేవుని ఈ యొక్క సంవత్సరములు. అర్థమైందండి? హల్లెలూయా. ఎవరిది ఇది సంవత్సరము? దేవాది దేవుని కనుక ఆయన ఏమంటున్నాడు? యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము